బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గోషమహల్లో రోడ్డు కుంగిపోయింది. గతేడాది ఇదే స్థలంలో రోడ్డు కుంగిపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి నాలాపై నిర్మాణం చేపట్టారు. ఏడాది గడవకు ముందే మరోసారి రోడ్డు కుంగిపోవడంతో వాహనం బోల్తా పడింది. నాసిరకంగా రోడ్డు వేయటం వల్ల కుంగిపోయిందంటున్నారు అక్కడున్న స్థానికులు. గత బీఆర్ఎస్ హయాంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి గోషామహల్లో ఒక రోడ్డును నిర్మించారు. అయితే నాసిరకంగా రోడ్డు నిర్మించడంతో అది గుంతలు పడింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. దాని కారణంగా అక్కడున్న ఒక వాహనం కూడా బోల్తా పడడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, విజువల్స్ లో చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ రోడ్డు ఎంత ఇదిగా ఉంది, ఏ విధంగా నాసిరకంగా వేయటం వల్ల ప్రమాదం ఎంతగా జరిగింది అన్నది కూడా అర్థమవుతుంది. అయితే ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా రాణా? హైదరాబాద్ గోషామహల్లో రోడ్డు కుంగిపోయింది. గతేడాది ఇదే స్థలంలో రోడ్డు కుంగిపోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి నాలాపై నిర్మాణం చేపట్టారు. ఏడాది గడవక ముందే మరోసారి రోడ్డు కుంగిపోవడంతో వాహనం బోల్తా పడింది. నాసిరకంగా రోడ్డు వేయటం వల్ల కుంగిపోయిందంటున్నారు స్థానికులు. గత బీఆర్ఎస్ హయాంలో గోషామహల్లో ఒక రోడ్డు నిర్మించారు. అయితే అది ప్రస్తుతం కుంగిపోవటం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇదే వాహనానికి ఈ రోడ్డుకు సంబంధించి గత హయాంలో 5 కోట్ల రూపాయల వరకు వెచ్చించి బీఆర్ఎస్ హయాంలో రోడ్డు నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ రోడ్డు నాసిరకంగా నిర్మించడం వల్ల ఆగున్న వాహనం మనం విజువల్స్ లో చూస్తున్నాం. దానంతటికి అదే కుంగిపోయి బోల్తా పడడం కూడా మనం చూస్తున్నాం. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా? ఇప్పటి వరకైతే ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఆ డీసీఎం వ్యాను అక్కడ ఆగింది. రివర్స్ చేసుకునేటప్పుడు ఒక్కసారిగా కూడా ఆ నాలా పైన రోడ్డు ఉన్నటువంటి నిర్మించారు కాబట్టి ఆ రోడ్డు పైన వెనక ఉన్నటువంటి టైర్ వెళ్ళే వెంటనే ఆ టైర్లు అక్కడ వెయిట్ పడడం వల్ల అది కుంగిపోయింది. ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి లారీ కింద పడిపోయినటువంటి పరిస్థితి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడము, లోపల డ్రైవర్ కానీ క్లీనర్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలినాయా ఏంటి, వాళ్ళకి ప్రాణాపాయం జరిగిందా ఏంటి కూడా వాళ్ళు అక్కడ చెక్ చేశారు. వెంటనే వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఆ రోడ్డుని నిర్మించారు. నాలా పైన రోడ్డు నిర్మించారు. కనీస నాణ్యత అనేది కూడా పాటించలేదు. వారు 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశామనేది కూడా అప్పట్లో అధికారులకి బిల్లు కూడా పెట్టారు. ఇప్పుడేమో ఏడాది కూడా గడవలేదు. కనీసం గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇప్పుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితికి అయితే తెల్లనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాకచక్యం వ్యవహరించడం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. కానీ రోడ్డు ఈ విధంగా, ఎందుకంటే గోషమహల్ లాంటి రద్దీ ప్లేస్ లో ఇలాంటి నాసిరకమైన రోడ్డు ఎలా నిర్మించారో ఆ కాంట్రాక్టర్ పైగా చర్యలు తీసుకోవాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళు చెప్తున్నారు. చిన్న వెయిట్ కి అది తట్టుకోలేకపోయింది. అక్కడ ఆగి ఉన్నటువంటి దానిపైన కూడా అక్కడ లోపలికి కుంగిపోవడము, ఒక లారీనే బోల్తా పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఇన్ కేసు అదే సమయంలో అక్కడ కానీ కార్లు కానీ బైక్స్ కానీ ఎక్కువగా వెళ్తుంటాయి కాబట్టి ఆ రోడ్ లో ఆ లారీ కానీ వాళ్ళపైన పడిపోయినంటే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా జరిగేది. కానీ అక్కడ ఆ లారీ అయితే వంగిపోయినప్పుడు కింద పడిపోయేటప్పుడు ఆ ప్లేస్ లో పెద్దగా ఎవరు వెళ్ళలేదు కాబట్టి పెద్దగా ప్రాబ్లం జరగలేదు. కానీ ఇంత ఘోరంగా జరిగినప్పుడు ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు వీళ్ళకి పనులు అప్పగించినటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ షాప్ ఓనర్స్ కానీ స్థానికులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఎందుకు ఈ సమయంలో వాళ్ళకి పర్మిషన్ లేకపోయినా కూడా వాళ్ళు గోషామహల్లో అక్కడ పార్క్ చేయాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్న దాంతో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఆ లారీ పడిపోయేటప్పుడు కానీ సీసీ కెమెరాలు స్పష్టంగా క్లియర్ గా కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తంగా ఆ నాసిరకం రోడ్డు వేసినప్పుడు నాలా నిర్మించినట్టు ఎవరైతే కాంట్రాక్టర్ ను పిలిపించి నోటీసులు ఇచ్చి, ఎందుకంటే ఇప్పటికే బిల్స్ చెల్లింపులు జరిగాయా లేదని కూడా వారు చెక్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిపై వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం, కేసు కూడా నమోదు చేస్తామనేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు.
రైట్ రానా, నాలా పైన ఉన్న రోడ్డు అని అంటే కనుక ఒకవేళ అది అంటే రీసెంట్ టైమ్స్ లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆ టైంలో ఈ విధంగా జరుగుంటే ప్రమాద స్థాయి కూడా ఎక్కువగా ఉండేది, ఎవరైనా పడినా కానీ తెలిసి కాదు. సో అంటే ఈ విధంగా చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు విషయంలో కూడా ఈ విధంగా అక్రమాలు చేయాల్సిన అవసరం ఉందంటారా? సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో పడినటువంటి వర్షాలకి ఆ ప్లేస్ అంతా కూడా రెగ్యులర్ గా మామూలుగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వర్షం పడింది అనుకో, పూర్తిగా వాటర్ అనేది నిలిచిపోతే ఆ ఫ్లోటింగ్ అనేది అక్కడే ఉండిపోతుంది, ఎక్కడికి పోనేటువంటి పరిస్థితి. ఆ నాలా కూడా ఓపెన్ గా ఉండేది. ఈ నేపథ్యంలో ఆ నాలాకి అటాచ్ చేస్తూ కూడా రోడ్ వేశారు. ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. రోడ్ వేసాము, అన్ని చాలా క్వాలిటీ మెయింటైన్ చేసామని కూడా కొంతవరకు కూడా బిల్స్ మొత్తం కూడా తీసేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా పడిపోవడం, ఒకవేళ నిజంగానే ఈ ప్లేస్ లో వర్షం కానీ పడి ఉందంటే గాన, ఒకవేళ హెవీ వెహికల్ కానీ పోయిందంటే గాన ఆ ప్లేస్ లో ఇలా కుంగిపోయినంటే ఏ రకంగా ఉండేదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ప్రాణ నష్టం జరిగేది, అసలు కనీసం వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా అప్పుడు మనుషులు ఉండేటోళ్ళు కాదు, ఎందుకంటే మొత్తం వాటర్ ఉండేది, వర్షం పడుతుంటే. సో ఇవన్నీ చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏ రకంగా అవినీతి చేశారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు, ఏ రకంగా యథేచ్ఛగా చెలరేగిపోయారు, పనులు రానటువంటి నాసిరికం పనులు చేసేటువంటి కంపెనీ కాంట్రాక్టర్ అందరూ కూడా తీసుకొని వచ్చి తమకు సంబంధించిన అనుచరులకి ఈ పనులు ఇచ్చేయడము, ఇలాంటి అవినీతి చేసే వారికైతే చేయడం వల్ల ఈ రకమైనటువంటి ఉదంతాలు అనేది ఇవాళ మనకు బయటపడినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రానా.